హిందువులు తమ దేవులకు ఉల్లిపాయలు వెల్లుల్లిని ఎందుకు సమర్పించారు? అవును, మీరు విన్నది నిజమే. హిందూ మత ప్రకారం సముద్ర మదనం నుండి ఉద్భవించిన అమృతాన్ని శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి దేవతలందరికీ పంచుతూ ఉంటారు. అది గమనించిన రాహుకేతువులు మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అసురులకి అమృతాన్ని పంచడని గ్రహించి దేవతల రూపంలో వచ్చి వరుసలో కూర్చున్నారు. శ్రీ మహావిష్ణువు అది గమనించకుండా రాహుకేతువులకు కూడా అమృతాన్ని పంచిపెడతాడు. కానీ అమృతం వారి గొంతులోకి దిగకముందే శ్రీ మహావిష్ణువు ఆ విషయాన్ని గ్రహించి తన సుదర్శన చక్రంతో రాహుకేతువుల తలల్ని నరికేశాడు. రాహుకేతుల నోట్లో ఉన్న అమృతపు చుక్కలు భూమిపై పడి ఆ ప్రాంతంలో ఉల్లి వెల్లుల్లి మొక్కలు పుట్టుకొచ్చాయి. ఉల్లిపాయలో అమృతపు గుణాలు ఉన్నాయి కాబట్టి గాయాన్ని నయం చేయడానికి ఆ కాలంలో ఉల్లిపాయని ఉపయోగించేవారు. మనిషిలోని కోరికలు రాక్షసత్వాన్ని సంకేతం కాబట్టి పూజలు వ్రతాల సమయంలో ఆ కోరికల్ని ప్రేరేపించే ఉల్లి వెల్లుల్లిని తినకూడదని చెబుతూ ఉంటారు. అలాగే ఉల్లి రాక్షసుల శరీరం నుండి పుట్టింది కాబట్టి అమృతపు లక్షణం ఉన్నప్పటికీ దేవుడికి పెట్టే నైవేద్యంలో ఉల్లిపాయని వెల్లుల్లిని ఉపయోగించారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.